వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బురద రోడ్లపై నడిచి నాగమయ్య దేవాలయంకు మొక్కులు అందజేసిన భక్తులు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వైరా పట్టణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గొడుగులు అందజేసిన బీజేపీ నాయకుడు రవిసాగర్ దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే రామగుండం కార్పొరేషన్ 31వ డివిజన్ శివాజీనగర్లో బస్తీ దవాఖానా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్మదా, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, డివిజన్ బస్తీ వాసులు, డివిజన్ కార్పొరేటర్ అడ్డాల రామస్వామి, ఏఎన్ఎం శంకరమ్మ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అయ్యో ఏమైంది సుజాత? హలో హలో వచ్చిన ఆల్రెడీ పంపిస్తాను. ఇద్దరికి ఉంటుంది. కేరళ ప్రకృతి విపత్తు సహాయక చర్యల నుంచి సైన్యం పాక్షికంగా వైదొలిగింది. వయనాడ్లోని ప్రకృతి విపత్తులు తలెత్తిన సమయంలో సైన్యం తన వంతు సహాయ సహకారాలను అందించి విపత్తు సమయంలో ఎంతో వేగంగా 190 అడుగుల బెయిలీ వంతెనను నిర్మించి సహాయక చర్యలకు ఆటంకం లేకుండా సైన్యం చూసింది. అంతేకాకుండా మట్టి చర్యల్లో కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించేందుకు జాలికంతో గాలింపు చేపట్టారు. చాలియార్, చురాల్మల, మండట్కై ప్రాంతాల్లో భారీ యంత్రాలు, K9 డాగ్ స్క్వాడ్స్, హెలికాప్టర్లతో ప్రత్యేక గాలింపు చర్యలు నిర్వహించారు. తిరిగి వెళ్తున్న సైనిక సిబ్బందికి వయనాడ్ ప్రజలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. జనియామ జిల్లా పాలకుర్తి మండలం శాంతపురం గ్రామంలోని ఊర చెరువులో వలకు చిక్కిన భారీ కొండ చిల్వ. అమ్మ కొడుకు కాకినాడ జిల్లా సిటీ ఆర్ఎంసీ గ్రౌండ్ భారత ఒలింపిక్స్ బంగారం స్టార్ రెస్లర్ వినేష్ ఫోగట్ అభినందన సభను పౌర సంక్షేమ సంఘం నిర్వహించింది. మాధవనగర్ ఆర్ఎంసీ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమం నందు వర్కర్స్ సంఘం ప్రతినిధులు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ క్రీడాకారులు, విద్యార్థులు, విభజన, మహిళా, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతీయ జెండాలతో ఫ్లెక్స్ చేపట్టి ర్యాలీ నిర్వహించారు. ఒలింపిక్స్లో వినేష్ జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదన్నారు. ఒలింపిక్స్ కోర్టు వెంబడి పథకానికి అర్హురాలుగా సూచిస్తూ తీర్పు రిజర్వ్ కాబడినప్పటికీ బంగారు పథకం సాధించే భారత ప్రభుత్వం చేపట్టే అధికార లాంఛనాలు ఏమైతే ఉన్నాయో వాటి పురస్కారాలు వినేష్కు భారత ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. ఈ క్రీడా స్ఫూర్తి కలిగినటువంటి ఇలాంటి తమ్ముళ్ళందరినీ మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. అలాగే దేశానికి ఒక మకుటమైనటువంటి వినేష్ ఫోగట్ జస్ట్ 100 గ్రాముల్లో డిస్క్వాలిఫై అయింది. అంటే 50 కేజీల కన్నా 100 గ్రాములు పెరగడం అనేది చాలా మైన్యూట్ అయినా కానీ ఒలింపిక్ రూల్స్ ప్రకారం అలా అయినప్పటికీ కూడా
దాంట్లో ఆర్బిట్రేషన్ అవకాశం ఉంది. ఆర్బిట్రేషన్లో ఆ అమ్మాయికి మనం సపోర్ట్గా ఆ అమ్మాయి గెలవాలని, మన భారత కీర్తిని ఎంతో ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే అవకాశం ఉన్నటువంటి ఆ అమ్మాయికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మనందరం సంఘీభావంతో భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి రోజు వినేష్ ఫోగట్ అనేటువంటి ఒక రెజ్లర్ గురించి ఆమె చేసినటువంటి ఇంతవరకు దేశాన్ని సంపాదించినటువంటి మెడల్స్, అనేక మెడల్స్ సంపాదించింది. ఇంటర్నేషనల్లోను, నేషనల్లోను, అట్లాగే ఏషియా గేమ్స్లోనూ కూడా అనేక మెడల్స్ సంపాదించింది. ఇంత ముందు ఒక 3 రోజుల క్రితం ఏమైందంటే ఆమె యొక్క వెయిట్ 50 kgs ఆడమని చెప్పి ఆమెకి కోచింగ్ ఇచ్చేవాళ్ళు, ఆమెకి సలహాదారులు కూడా 50 kgs 53లో ఆడేటువంటి ఒక వ్యక్తిని 50 kgs ఆడమని చెప్పి ఆమెని బలవంతం చేయటం మూలంగా ఆమె అప్పటికి పాపం కృషి చేసి వెయిట్ 3 kgs వెయిట్ తగ్గించుకొని 50 kgsలోకి వచ్చింది. ఆ రకంగా దాదాపుగా నెలల తరబడి ఆ యొక్క కృషి చేసి 50 kgsలోకి వచ్చి 50 kgsలో ఆడుతూ 2-3 గేమ్స్ ఆడిన తర్వాత ఫైనల్లోకి వచ్చేటప్పటికి 2-3 గంటలకు ముందు నువ్వు 100 గ్రాములు వెయిట్ ఎక్కువ ఉన్నావని చెప్పి ఆమెని తొలగించడం జరిగింది. ఇది యాక్చువల్గా దేశానికి ఒక రకమైనటువంటి అవమానం. ఏంటంటే ఇంటర్నేషనల్ ఏదైతే మన ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ ఏదైతే కమిటీ ఏదైతే ఉందో భారతదేశాన్ని అవమానపరిచింది అనేది మన యొక్క ప్రగాఢమైన నమ్మకం. కాబట్టి ఆ రకంగా చేయటం పూర్తిగా దేశానికి నష్టదాయకం. దీని మీద ప్రభుత్వం కానీ ప్రజలు కూడా ఫోగట్కి అండగా నిలబడాలి. ఆమె 29 సంవత్సరాల వయసులో అనేక పథకాలు సంపాదించి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం కానీ అధికారులు కానీ చేసినటువంటి వాళ్ళు చేసిన దానికి వ్యతిరేకించకపోవటం, ఇవి సపోర్ట్గా నిలబడకపోవటం మూలంగా 29 సంవత్సరాల్లో రిజైన్ చేసేసింది. ఈ యొక్క రిటైర్మెంట్ తీసుకుంది. ఇంకా ఆమె ఇంకా కనీసం 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ యొక్క ఆటలో ఆడి ఇంకా పథకాలు సంపాదించేటువంటి వ్యక్తిని ఇవాళ ఈ రకంగా అవమానపరచడం చాలా ద్రోహం. కాబట్టి ప్రభుత్వం, ప్రజలు అందరూ కూడా ఫోగట్కి అండగా నిలబడాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఫోగట్కి ఇండియన్ గవర్నమెంట్ ఐఓసీతో ఫైట్ చేయాలి. ఎందుకు రాలేదనేది ఎప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇందులో రాజకీయాలు చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి. మన విద్యా వ్యవస్థ దీనికి అర్థం పడుతుంది. విద్యా వెనకబడటానికి రాజకీయ వ్యవస్థే కారణం. రాజకీయ నాయకులకు అంచు యొక్క ఇన్వాల్వ్ అవడంతో చాలామంది నైపుణ్యాలు కలిగినటువంటి క్రీడాకారులు చాలామంది ఉన్నారు. వీళ్ళెవరు బయటికి రాలేకపోతా ఉన్నారు. దీని నుంచి బయటపడాలంటే తక్షణం మన జోసఫ్ రంగారావు చెప్పినట్టు బడ్జెట్లో 0.8% నుంచి 5% బడ్జెట్ అలాట్మెంట్ పెంచాలి. అట్ ది సేమ్ టైం రాష్ట్రాలకు సరిపడగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. రీసెంట్గా నిన్నే పేపర్లో చూశాను, హర్యానా, మణిపూర్ నుంచేమో ఎక్కువ మెడల్స్ వస్తూ ఉంటే ఆ రాష్ట్రాలకి లెస్ దాన్ 50 crores అలాట్ చేశారు బడ్జెట్లో. తక్కువ మెడల్స్ వస్తున్నటువంటి గుజరాత్, ఉత్తరప్రదేశ్కి 500 కోట్ల పైగా పెట్టారు. ఈ విధంగా రాజకీయాలు చేసినటువంటి వంటి కారణాల వల్లే మన దేశంలో ఉండేటువంటి యువత అవకాశాలు కోల్పోతూ ఉంది. దీంట్లో మార్పు రావాలంటే ప్రజల్లో చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా వినేష్ ఫోగట్కి మన పౌర సంఘం తరఫున సంఘీభావం తెలియజేస్తున్నాం. యాక్చువల్గా సార్ చెప్పినట్టుగా ఇట్ ఈస్ ట్రూ. వినేష్ ఫోగట్, షీ హ్యాస్ టు బి అ గోల్డ్ మెడల్ విన్నర్. షీ డిజర్వ్ ఇట్. బట్ లిటరలీ 29 yearsకి ఆమె రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే అది ఎంత హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. ఇండియా మొత్తానికి హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. దట్ ఈస్ నాట్. రైతు రుణమాఫీపై బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 7-8 తేదీలో జిల్లాల వారీగా బీజేపీ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లా పర్ఖల నియోజకవర్గం పరిధిలోని దామెర మండలంలో జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ రైతు రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ శ్రీరామ్ చంద్రరావు, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసర్ విజయతందర్ రెడ్డి, పర్ఖల కంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి పడకాల కాళీప్రసాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
గుజ్జు సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రరావు వద్ద రుణమాఫీ కాని రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటూ బ్యాంక్ అధికారులు, వ్యవసాయ అధికారులు వివిధ కారణాలతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేయడం వల్ల చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవిగా చూపెడుతూ ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణమాఫీ మొత్తం వారి ఖాతాలో జమ కాకుండా అధికారులు ఇబ్బందికి గురి చేస్తున్నారు. కావున దీనికి ప్రత్యేక అధికారులను వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరడమైంది. ఇటు విషయాన్ని వెంటనే వ్యవసాయ అధికారులు, బ్యాంక్ అధికారులు సమన్వయంతో రాబోయే రోజుల్లో సమస్యలను పునరావృతం కాకుండా పరిష్కరించాలని రామచంద్రరావు ప్రభుత్వ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా మంత్రిని హెచ్చరించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటింది. మరి రైతులకు కొన్ని హామీలు ఇచ్చింది, ఎంతవరకు అవి అమలు చేసిండ్రు, వాటి పరిశీలన ఏంటి, క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి. వాళ్ళ రైతుల సమస్యలను పరిష్కార దిశలో చూపించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరి దామెర మండలంలో ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు, సీనియర్ న్యాయవాది రామచంద్రరావు గారికి దామెర మండల శాఖ తరఫున ఆహ్వానం పలుకుతూ మరి వేదిక మీద మన హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు ఉన్నారు. వారికి మరి ఆహ్వానం పలుకుతున్నాం. మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొన్న డాక్టర్ కాళీ ప్రసాద్ గారికి ఆహ్వానం పలుకుతూ మిగతా కిసాన్ మోర్చా నాయకులందరూ అన్ని విషయాలు చెప్తారు. నేను ఓన్లీ మీకు ఆహ్వానం చెప్పి ఈ యొక్క ఉద్దేశం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ విధంగా వంచిస్తున్నది, ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నదని మన ముఖ్య అతిథి గారు మిగతా వక్తలు అన్ని విషయాలను తెలియజేస్తారు. రైతులు ఏమన్నా సమస్యలు ఉంటే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్నింగ్ టాపిక్ రైతులకు రుణమాఫీ మేము ఇస్తున్నామని పోజులు పెడుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రైతులను మోసం చేస్తుందనే విషయాలను ఒక్కొక్కటి తెలియజేస్తాం. అట్లానే ఈ యొక్క రైతు రుణమాఫీ నిజంగా అర్హులై ఉండి కూడా ఇప్పటి వరకు మాకు మొదటి దఫా 1,00,000 రూపాయలు, తర్వాత 1,50,000, మరి ఇప్పుడు 2 లక్షలు, ఇంకా చాలా మందికి రాలేదని ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు చెప్తున్నారు. మా ఊరు లేదర్లోకి వెళ్తే చాలా మంది సార్ బ్యాంక్ కోడ్ మాకు సంబంధం లేదంటాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడికి రాలేదంటాడు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చెండాడుకుంటున్నారు కానీ రుణమాఫీ పూర్తిగా లెవెల్గా వస్తలేదు అర్హులైన వాళ్ళు. మొదటి డిమాండ్ మనం ఏ సాగదుడు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు చూడండి. అట్లా రైతులు ఇంకా రుణమాఫీ వాళ్ళకు అర్హులైనా కూడా వాళ్ళకు రుణమాఫీ ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర పార్టీ లేదు ఇట్లా వీళ్ళు ఏంది కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నది. రుణమాఫీ చేస్తున్నాం అనేది మొత్తం పెద్ద కోట్ల రూపాయలతోనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నది, కోట్ల రూపాయలతోనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మేము రుణమాఫీ చేస్తున్నామని ఆ పైసలు పెడితే చాలా మందికి నిజంగా లాభమయ్యేది కావచ్చు. అడ్వర్టైజ్మెంట్ ప్రచారం చేసుకునే దానికి నిజంగా క్షేత్రస్థాయిలో చూస్తే ఎంతో మంది రైతులకు పైపెచ్చు ఒక్కటేసారి రుణమాఫీ చేయాలని దశల వారీగా చేస్తున్నారు. ఆ డిమాండ్ పోయింది. తర్వాత ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా రుణమాఫీ పూర్తి లెవెల్ అమలు చేయట్లేదు. కాబట్టి రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రతినిధిని రామచంద్రరావు గారు మీరు మన గ్రామాలలో పోయి తేల్చుకుందాం. ఎందుకంటే మనము పేపర్లలో చెప్తే ఏమంటున్నారు ప్రతి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు, మీరు మమ్ములను అధికార పార్టీని మీరు బదనాం చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో మేము అందరికీ ఇచ్చినామని చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో తేల్చుకుందాంపా అని ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామాలకు వచ్చిందని తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి గ్రామంలో ఎక్కడ మండలం లెవెల్లో, ఊర్ల లెవెల్లో కూడా ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా ఏ రైతులకు నిజంగా రుణమాఫీ రాలేదో అందరికీ హెల్ప్ లైన్ కూడా ఎక్కడికక్కడ పెడుతున్నాం. మేము ప్రజలకు చేరువ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఉండి నిలబడి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాను. ఈరోజు
కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏ విధంగా 6,000 రూపాయలు టెన్షన్ గా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఏది వచ్చినా, వర్షం వచ్చినా, వాన వచ్చినా, కరువు వచ్చినా కంపల్సరీగా 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ యోజన ఎవ్వరు వద్దన్నా కాదన్నా అవునన్నా నీకు టెన్షన్ గా అకౌంట్ లో పడుతున్నదే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకు 6,000 రూపాయలు పంపుతున్నది వాస్తవం కాదా అని అడుగుతున్నారు. అట్లానే ఎరువులకు మరి ఎంత సబ్సిడీ ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు మేము చెప్పినాం, యూరియా మీద కావచ్చు, ఫాస్ఫరస్ మీద, డిఏపి మీద కావచ్చు, మిగతా దీని మీద. అంటే రైతుల పక్షపాతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నారు మీకు. మరే ఇదే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మించిపోయింది. ఒక ఆకు ఎక్కువ చదువుకున్నది. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన అన్యాయం వీళ్ళు 9-10 నెలలనే చుక్కలు చూపిస్తున్నారు. రైతులకు, ప్రజలకు వంచేస్తున్నారు. మాటలలో వాళ్ళకన్నా ఒక ఆకు ఎక్కువ చదువుకున్నారు వీళ్ళు. ప్రగల్భాలు పలుకుట్లో, అబద్ధాలు చెప్పట్లో. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు ట్రాఫిక్ సిపిఐ గౌతమ్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 9వ తారీఖు ఆగస్టు 2024 తేదీన సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కర్నూలు పట్టణంలోని రోడ్ల మీద కార్లను ఆపి ఉంచడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు రోడ్డు మీద ఆపి ఉంచిన కార్లకు వీల్స్ లాక్ వేయడం జరిగింది. కారు ఓనర్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించి రోడ్డు మీద కార్లు ఆపి ఉంచడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సూచనలు తెలియజేస్తూ మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగిందని కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమి తెలపడం జరిగింది. మందమరి మండలం పొన్నారం గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో దారా రవిసాగర్ దంపతులు అంధుల్లా శ్రీనివాస్ యువసేన తరపున పాఠశాలలోని విద్యార్థులకు వర్షాకాలంలోని దృష్టిని పెట్టుకుని గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రవిసాగర్ దంపతులు మాట్లాడుతూ తన వంతుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిరు సహాయం అందజేశామని, రానున్న రోజుల్లో ప్రభుత్వాలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేసినందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మందమరి మండల బీజేపీ నాయకులు సంజీవరావు, బీజేవైఎం జూత్ అధ్యక్షులు పండ్యాల రంజిత్, ఇందలింగయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చెప్పగానే ముందుకు వచ్చి మన రజని, రవిసాగర్ అన్నగారు ఇద్దరు చాతంపల్లి వాస్తవ్యులు. వెంటనే తమ్ముడు పిల్లలందరికీ ముందైతే లేడీస్కి గొడుగులు పంపిణీ చేద్దాం, ఈ వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా అని చెప్పి ఒక మాట చెప్పగానే ముందుకు వచ్చి ఆ గొడుగులు ఒకటే రోజులో నిర్ణయించడం జరిగింది. వారికి ముఖ్యంగా మా పొన్నారం గ్రామం యువకుల తరఫున మరియు విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన ఉపాధ్యాయులు మరియు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారికి మరియు ఎంఈఓ సార్ పోషన్న సార్ గారు వెంటనే ఫోన్ చేయగానే రంజిత్ యూ క్యారీ ఆన్ అని చెప్పి ప్రోత్సహించి ఇంకా చేయొచ్చు అని మమ్మల్ని మాకు సహకరించినటువంటి సార్ గారికి మరియు మా నాయకులు మాకు దిశానిర్దేశం చేసి ఎప్పుడు ఎటు వెళ్లాలో మార్గదర్శనం చూపించేటువంటి మా ప్రియతమ నాయకులు సంజీవరావు గారికి మరియు మాకు సేవా కార్యక్రమంలో ముందుండి నడిపించే మా బాబాయ్ ఈద లింగయ్య గారికి మరియు యోగి
యువకులు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న సంజీరావు గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు పొన్నారం జెడ్పీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు, ఎందుకంటే ఈ పాఠశాల అనేది మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన మండలంలో ఉన్నటువంటి ఏకైక పాఠశాల. ఈ పాఠశాలలోకి పొన్నారం నుంచే కాకుండా గుడిపల్లి, వెంకటాపూర్, చిరకుంట, ఆదిపేట్ తదితర గ్రామాల నుంచి దాదాపుగా 3-4 కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారు చదువు నేర్చుకుంటడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం వర్షాకాలంలో పిల్లలకి వచ్చే టైంలో, పోయే టైంలో, ఉదయం కానీ సాయంత్రం వర్షం పడుతున్న సందర్భంగా వర్షాకాలంలో అటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలకి వాళ్ళ యొక్క ఇబ్బందులను తెలుసుకొని వారికి గొడుగులు పంపిణీ చేస్తే, మరి గొడుగు ఉంటే వారికి ఉపయోగకరంగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో మా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, రామకృష్ణాపూర్ పట్టణంలో ఉండేటువంటి వ్యక్తి దారా రవిసాగర్ మరియు మన శ్రీమతి రజనీ గారు మన యొక్క పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ గొడుగులు పంపిణీ చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు మనందరి తరఫున, మా తరఫున, మా పార్టీ తరఫున, మీ తరఫున వారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజంగా ఇదొక సేవా గుణం అనేది చాలా మంచి విషయం. అది నిజంగా అందరికీ ఉండదు. ఇది తన పాఠశాల కాదు, తన ఊరు కాదు. అయినా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ ఏదైనా చేయాలనే ఒక ఆలోచన ఆయనకు రావడం నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం జరిగి, ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాలకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మా తమ్ముడు రంజిత్కి మీరు మన ఉపాధ్యాయులు తెలియజేసినట్లయితే ఏదన్నా మాకు పోషణ సాయం చేయడానికి ఇంకా కూడా మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం. మరి అది కూడా ముందుకు మేము కూడా ముందున్నాం. ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా మేము చేసి పెడతాం. కాబట్టి ఇటువంటి ఆలోచన వచ్చినందుకు వారికి మనం కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని ముందుండి నడిపించినటువంటి మా నాయకుడు రంజిత్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా నాయకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పాఠశాల, నాకు తెలిసి ఈ పాఠశాల వచ్చినప్పటి నుంచి 10th క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక రకంగా లింగయ్య గారు మొదటి నుంచి ముందు ఉండి మమ్మల్ని అందరినీ, నేను చాలా సందర్భాల్లో ఈ పాఠశాలకు వచ్చిన, చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ప్రతిసారి ఒకసారి బుక్స్ పంపిణీ చేద్దామంటాడు, పెన్సిల్ పంపిణీ చేద్దామని ప్రతిసారి మమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఒకటి పాఠశాలకు చేయాలని ఒక ఉత్సాహాన్ని కలిగించేటువంటి వ్యక్తి ఈదలింగన్న గారు. ఈదలింగన్న గారి తోడ్పడతో రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాలకి మా వంతు మీరు సాయం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు సాయం చేసినటువంటి ఈ దంపతులిద్దరికీ మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని ఇల్లందులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య కొమ్రమేం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. జేకే కాలనీ నుండి కొత్త బస్టాండ్ వరకు ఆదివాసీల సాంప్రదాయ డప్పులతో ర్యాలీగా బయలుదేరి కొమ్రమేం విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివాసుల సాంప్రదాయ డప్పులను మోగిస్తూ ర్యాలీలో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఎవరికి దక్కనటువంటి అరుదైన రోజు ప్రపంచ ఆదివాసులందరికీ ఒకే రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉండడం ఆదివాసులకు గర్వకారణమని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఎల్లందు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరుపుకున్నటువంటి ఈ ఉత్సవాల కార్యక్రమానికి వచ్చినటువంటి ఆదివాసీ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, ఎంపీపీలు,
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులందరూ, వేదిక ముందు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, అక్కలు, చెల్లెలందరూ కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. ఆదివాసులందరూ కూడా ఒక పండగ, గొప్ప వాతావరణం ఇది. ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మరి ఎవరికి జాతికి ఉండదు. ఒక ఆదివాసులకు ఒక్కరికే ప్రపంచం మొత్తం కూడా ఒకే రోజు ఆదివాసీ దినాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో నివసించే గిరిజన కొండల్లో నివసించినటువంటి ఆదివాసీ బిడ్డలు సంస్కృతి సాంప్రదాయాల్ని భద్రపరుచుకుంటూ వారికి ఉన్నటువంటి చిన్న వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేటువంటి పరిస్థితి నాడు. గతంలో మనిషి ఆదివాసీ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్థితిలో ప్రపంచం మొత్తం కూడా మరి ఆదివాసీ యొక్క స్థితిగతులు అంతే ఉన్నాయి. మరి ఈనాడు కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆదివాసుల మీద దృష్టి పెట్టి వారి విద్యా వైద్యం కోసం, అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి మొన్నటి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యవసాయం కోసం చిన్న చిన్న రైతాంగానికి 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా పట్టా ఇచ్చారు. మరి వారందరూ కూడా ఆర్థికంగా పెరిగే విధంగా వాళ్ళకి విద్యుత్ కానీ, అదేవిధంగా బోర్లు కానీ మరి నూతన వ్యవసాయ విధానాన్ని పరిచయం చేస్తే ఈనాడు వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మరి అలాంటి పరిస్థితులు ఈ రోజు అన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. దేశం మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రపంచం మొత్తం ఒకే జాతిగా ఉన్నటువంటి జాతి ఒక ఆదివాసీ జాతి మాత్రమే. మరి ఈ ప్రాంతంలో గతంలో మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినటువంటి వ్యక్తి పెద్దలు స్వర్గీయ కొమరం భీమ్ గారు. వారు జాతి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఎన్నో సంస్కరణలు చేసి జాతిని నిలబెట్టి ఈరోజు కొద్ది గొప్ప మిగిలినటువంటి జాతి. మరి వారి కోసం నిరంతరం మరి కొమరం భీమ్ గారి ఆశయాల కోసం, కొమరం భీమ్ చేసినటువంటి కార్యక్రమాల కోసం నిరంతరం పోరాటం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆదివాసీ బిడ్డలందరూ కూడా కొండల్లో కోణాల్లో జీవించేటువంటి వారందరూ కూడా ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కూడా అందరి మధ్యలో తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. మరి దేశంలో చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో మరి ఆదివాసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.